పదమయ గ్రంథం బైబిల్ గ్రంథం. దైవ సేవకుల పరిచర్యలో ఎల్లవేళలా తోడైన గ్రంథం. పుడమి రాజ్యాలు పతనమైన తిరుగులేనిది బైబిల్ గ్రంథం. బైబిల్ సమయం, బైబిల్ సమయం, బైబిల్ సమయం, బైబిల్ సమయం. ఆరంభం 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 ఆరంభం. సువిశాల విశ్వ ఆరంభం, విశ్వమానవ జాతి ఆరంభం, విశ్వమానవ పతనారంభం, విశ్వాస జీవిత యుగారంభం, విశ్వాస వీరుల శుభారంభం, విశ్వాసకర్తగా దేవుని ప్రవచనారంభం, విశ్వమానవ పాప విమోచనారంభం. అదే ఆరంభాల గ్రంథం, ఆదికాండ గ్రంథం. రండి, కుటుంబ సమేతంగా వీక్షించండి. ప్రతిరోజు ఇదే సమయానికి ఆదికాండ గ్రంథ ధ్యానాలు. ఈరోజు ఈ కార్యక్రమాన్ని స్పాన్సర్ చేసిన వారు మిస్టర్ అండ్ మిస్సెస్ కె ప్రభాకర్ గారు మరియు ప్రసన్న గారు. వారు జగడిగుంటిపాలెం, తెనాలి, గుంటూరు డిస్టిక్ వాస్తవ్యులు. వారి కుమారుడు అక్షయ్ ఆరోగ్యం కొరకు, మంచి భవిష్యత్తు కొరకు, కుమార్తె అనుష కొరకు, అల్లుడు ప్రదీప్, వారికి ఇచ్చిన బిడ్డలు చెర్రీ కొరకు, శ్రేహస్య పాలిన్ కొరకు, మంచి ఆరోగ్యం కొరకు, ప్రసన్న ప్రభాకర్ గారి ఆరోగ్యాలు, ప్రభాకర్ గారి ఉద్యోగంలో ఏ ఆటంకాలు లేకుండా వారి జీవితాల్లో సాఫీగా ఉండునట్లుగా, ప్రమోషన్ వచ్చినట్లుగా ప్రార్థించమన్నారు. వారు చేసిన సహాయాన్ని బట్టి కోట్లాది ప్రజలు ఈ వాక్యాన్ని విని రక్షణ పొంది కుటుంబాలు కట్టబడి గొప్ప అవకాశాన్ని దయచేసినందుకు దేవుడు ప్రభాకర్ గారిని, వారి కుటుంబాన్ని దేవుడు నిండుగా మెండుగా దీవించి ఆశీర్వదించురుగాక. దేవుడు వారికి ఇస్తున్న వాగ్దానం, మీరు పరిశుద్ధాత్మ శక్తి పొంది విస్తారముగా నిరీక్షణ గలవారుగుటకు, నిరీక్షణ కర్తయగు దేవుడు విశ్వాసము ద్వారా సమస్తానందముతోనూ సమాధానముతోనూ మిమ్మును నింపునుగాక. రోమీ పత్రిక 15వ అధ్యాయం 13వ వచనం. దేవుడు వారి జీవితాల్లో సమస్త ఆనందముతోని సమాధానంతోని వారిని దేవుడు దీవించి ఆశీర్వదించి బహుగా బలపరిచి దీవించునుగాక. ఆమెన్. యేసువాడ జీవము గలది, మరణమందు అసలే లేదు. యేసువాడ జీవము గలది, మరణమందు అసలే లేదు. మరణమున్నది మనుషుల వెంట, మరణమున్నది మనుషుల వెంట, చేరుకొండి యేసువాడలో. వాడవచ్చింది రక్షణ, వాడవచ్చింది పల్లెపట్నం వారినంతా తీసుకెళ్ళుటకు. రండి, వాడవాడల వారినంతా తీసుకెళ్ళుటకు. గుడ్ ఈవినింగ్, ప్రైజ్ ది లార్డ్. దేవుని యొక్క వాక్యాన్ని వినడానికి సకాలానికి వచ్చిన మీ అందరికీ నా ప్రత్యేక వందనాలు. దేవుడు మిమ్మలను నిండారుగా దీవించునుగాక. మీ కొరకు మేము ప్రార్థన చేస్తున్నాం. దేవుడు మిమ్మల్ని నిండారుగా దీవించాలి. మీరు దీవించబడితేనే మా పరిచర్యలు సజావుగా సాగుతాయి. కాబట్టి నిత్యము ప్రార్థన చేస్తూ ఉన్నాం. ప్రియులారా, ఎవరైనా అనారోగ్యంతో కానీ ఆయా బాధలతో కానీ ఉండి ఉంటే మాకు తెలియపరచండి. ఒక ప్రత్యేకమైన విధానంలో మీ కొరకు ప్రార్థించాలని ఆశపడుతున్నాం. కాబట్టి మీ ప్రార్థన మనవులు మాకు తెలియపరచాలి. కాబట్టి ఒకరి భారాలు ఒకరు భరిస్తూ మనము ఈ సంవత్సరం అంతా దేవునిలో సాగడానికి మనం తీర్మానం చేసుకుందాం. ప్రభువులో సాగకుండా గత సంవత్సరం ఏ విషయాలు
మనల్ని అభ్యంతరపరుస్తూ వచ్చాయో వాటిని సరి చేసుకుని జీవించడానికి మనము ప్రయత్నం చేయాలి. ఇంట్లో యవన బిడ్డలు ఏ రీతిగా ఉన్నారు? ప్రియ యవన బిడ్డలారా, చాలామంది యవనస్తులు తమ జీవిత విధానాలను సరి చేసుకున్నందుకై వారికి నా ప్రత్యేక దీవెనలు. ఆ తీర్మానాల్లో కొనసాగండి. దేవుడు ఇంకా అత్యధికముగా మిమ్మలను ఆశీర్వదిస్తాడు. కొంతమందికి ఎంతసేపు చెప్పినా, ఎన్ని దినాలుగా చెప్పినా వారి జీవితాల్లో ఎందుచేతనో మొండి వైఖరిని ప్రదర్శిస్తున్నారు. దేవుని యొక్క వాక్యం ఒక ప్రక్క, మరి ఒక ప్రక్క తల్లిదండ్రులు, మరి ఒక ప్రక్క నాలాంటి సేవకులు మీతో మాట్లాడుతున్నప్పుడు దేవుని మాటలని గ్రహించి ఆ మాటలకు మీరు విధేయులైతే దేవుడు మిమ్మల్ని నిండారుగా దీవిస్తాడు. ఎంతకాలం బాబు ఈ జీవితం, ఈ పాప జీవితం? ఎందుకు ఈ స్నేహాలు? అబ్బాయిలు అమ్మాయిలతో, అమ్మాయిలు అబ్బాయిలతో స్నేహించి అనవసరంగా చాలామంది అమాయకులైన బిడ్డలు మోసపోతున్నారు. చాలా విచారకరమైన సంగతి. తద్వారా తల్లిదండ్రులు కృంగిపోతున్నారు. ఈ విషయాన్ని మీరు గమనించాలని ప్రత్యేకముగా ఈ సమయంలో నేను మీకు మనవి చేస్తున్నాను. ఇది ఒక మనవిగా, ఒక పెద్ద అంకుల్ మాకేమిటి మనవి చేయడం అనే జిజ్ఞాస మీ హృదయాలలో కలిగితే మీ జీవితాలు మార్చుకోవాలి. మీ యొక్క ఆధ్యాత్మిక కుటుంబ జీవితాన్ని సాతానుడు పాడు చేస్తున్నాడు అనే సత్యాన్ని మీరు గుర్తెరగాలి. ఎంతకాలం ఈ పాపపు పాడు బ్రతుకు? కొద్ది కాలమే మనం జీవిస్తాం. జీవించిన ఈ కొద్ది కాలము శాంతి సమాధానంతో బిడ్డల కొరకు సంతోషంతో జీవించాలి అని నేను ప్రత్యేకముగా మీకు మనవి చేస్తున్నాను. వ్యక్తిగత జీవితం, కుటుంబ జీవితం బాగుపడటానికి ఈ కార్యక్రమం యొక్క ఉద్దేశం. టీవీలో మమ్మల్ని మేము ప్రదర్శించుకోవడానికి కాదు. ఈ పరిచర్య ఫలితంగా వ్యక్తులు ప్రభు దగ్గరికి రావాలి, వ్యక్తుల యొక్క జీవితాలు మారాలి, కుటుంబాలు ప్రభు దగ్గరికి రావాలి. కుటుంబ జీవితంలో శాంతి సమాధానం, సంతోషము సంతృప్తి, ఆయన యొక్క కృప ఆరోగ్యము విరాజిల్లుతూ ఉండాలి అనేది మా యొక్క ఉద్దేశం. ఈ సత్యాన్ని మీరు అర్థం చేసుకున్న వాళ్ళని నేను మనవి చేస్తూ ఉన్నాను. మంచిది. ఇక ప్రార్థన చేసుకుని దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. ప్రార్థన చేసుకుందాం. తలలు వంచండి, కండ్లు మూసుకునండి. ప్రార్థనలో నాతో ఏకీభవించండి. ప్రియులరా, దేర్ షుడ్ బి లాట్ ఆఫ్ గ్రాటిట్యూడ్ ఇన్ అవర్ హార్ట్స్. ఎందుచేతనగా మనకంటే శ్రేష్ఠులు, విద్యావంతులు, అందచందాలు కలిగిన వారు, ఆస్తిపరులు మరణించారు. కొంతమంది ఈ రాత్రి అనారోగ్యంతో మంచాల మీద ఆసుపత్రుల్లో ఉండి ఉంటారు. వారికంటే గొప్పవారం కాదు. ఆయన కృప కనికరాలను బట్టి ప్రతిరోజు ఆయన్ని స్తుతించాలి. ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, వందనాలు, స్తోత్రాలు నాయనా. నీ కుమారుడు మా రక్షకుడు యేసు ప్రభు వారికి నామ పేరిట మీ కృపాసనాన్ని సమీపిస్తూ ఉన్నాం. మీరు మాట్లాడితే వినాలని ఆశపడుతున్నానైనా. ఎంత మంచి దేవుడు స్వామి. అబ్రహాము ఇంటికి మనుష్య రూపంలో వచ్చారు. అబ్రహాముతో ఒక స్నేహితుడు మాట్లాడినట్లుగా మీరు మాట్లాడారు. అబ్రహాం యొక్క ఆతిథ్యాన్ని మీరు స్వీకరించారు ప్రభువా. మీ కృపావాక్యం ద్వారా ఈ రాత్రి మాతో మాట్లాడడానికి ఇష్టపడుతున్నారు ప్రభు. మీ వాక్యానికి విధేయత చూపించే కృపను అనుగ్రహించమని యేసు ప్రభు వారి పుణ్యనామమున స్తుతించి ఘనపరిచి వేడుకున్నాము తండ్రి, ఆమేన్. ప్రార్థనలో పాల్గొన్న మీ అందరికీ నా ప్రత్యేక వందనాలు. దేవుడు మిమ్మల్ని నిండారుగా దీవించును గాక. వాక్యాన్ని జాగ్రత్తగా వినండి. వాక్యాన్ని వింటూ ఉండగా పరిశుద్ధాత్మదేవుడు మీ హృదయంతరంగాలలో ఏ క్రియా తలంపును ప్రారంభించాడో దానిని అణిచివేయవద్దు. ఈ యొక్క కార్యక్రమం ముగిసే లోపుగా ఒక నూతనమైన తీర్మానంలోనికి, అనుభవంలోనికి రావాలని ప్రత్యేకముగా ఈ రాత్రి నేను మనవి చేస్తున్నాను. ఆదికాండం 18వ అధ్యాయము మీ ముందు ఉంచుకోనండి ప్రియులారా. మరియు మమ్రే దగ్గరున్న సింధూర వనములు అబ్రహాము ఎండవేళ గుడారపు ద్వారం వద్ద కూర్చుని ఉన్నప్పుడు యెహోవా అతనికి కనబడెను. గమనించండి, అబ్రహాము ఎండవేళ గుడారపు ద్వారమందు
కూర్చునుండగా యెహోవా అతనికి కనబడెను. అప్పటికి ముందుగా 4 పర్యాయాలు దేవుడు వివిధ రీతులుగా ప్రత్యక్షమయ్యాడు. 1 మహోన్నతుడైన దేవునిగా ప్రత్యక్షమయ్యాడు. అపోస్తుల కార్యముల గ్రంథం 7వ అధ్యాయము 1-2 వచనాలు. 2వది సర్వోన్నతుడగు దేవుడిగా ప్రత్యక్షమయ్యాడు. ఆదికాండం 14వ అధ్యాయము 18వ వచనం. 3వది ప్రభువు అయిన యెహోవాగా ప్రత్యక్షమయ్యాడు, అదోనాయ్ అని చెప్పాను. 4వది సర్వశక్తి గల దేవుడిగా ప్రత్యక్షమయ్యాడు. ఆదికాండం 17వ అధ్యాయము 1వ వచనం. ఎల్ షదాయ్ అనే విషయాన్ని నేను జ్ఞాపకం చేశాను. ఇప్పుడైతే ఆయన మానవునిగా ప్రత్యక్షమవుతున్నాడు. చూడండి, మరియు మమ్రే దగ్గర ఉన్న సింధూర వనములో అబ్రహాము ఎండవేళ గుడారపు ద్వారమందు కూర్చుని ఉన్నప్పుడు యెహోవా అతనికి కనబడెను. 2వ వచనం. అతడు కన్నులెత్తి చూచినప్పుడు 3 మనుష్యులు అతని ఎదుట నిలువబడియుండురి. అతడు వారిని చూచి గుడారపు వాకిలి నుండి వారిని ఎదుర్కొనుటకు పరిగెత్తి నేల మట్టుకు వంగెను. విన్నారు కదూ? ఇక్కడ 3 మనుష్యులు అని చదివాం. నేను చెప్తాను. దేవుడైన యెహోవా ఆయనకు మనుష్య రూపంలో ప్రత్యక్షమైనట్లుగా మనం అర్థం చేసుకోవాలి. 3 మనుషులు అని చదివారు కదూ? 3 మనుషులు ఎవరండి అని అంటే, దేవుడైన యెహోవాతో పాటుగా 2 దేవదూతలు 3 మనుష్య రూపంలో ప్రత్యక్షమైనట్లుగా గ్రహించాలి అని ప్రభు పేరిట నేను మనవి చేస్తున్నాను. అందుచేతనే దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది, అబ్రహాము దేవుని స్నేహితుడు. ఒక స్నేహితుని ఇంటికి ఏదో వేరే వేరే రూపంలో వచ్చేదానికంటే తన యొక్క స్నేహితుని ఇంటికి మనుష్య రూపంలో దేవుడు వచ్చాడు. ప్రియులరా, గమనించండి, యాకోబు గారు తన పత్రికలో ఈ రీతిగా వ్రాశారు. యాకోబు రాసిన పత్రిక 2వ అధ్యాయము 23వ వచనంలో చూస్తే ఈ రీతిగా ఉంది. కాబట్టి అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను అను లేఖనము నెరవేర్చబడెను, మరియు దేవుని స్నేహితుడని అతనికి పేరు కలిగింది. చూసారా? కాబట్టి దేవుడే అబ్రహామునకు స్నేహితుడిగా ఉంటే ఎంత భాగ్యమండి అబ్రహాము యొక్క జీవితంలో. అదే దేవుడు తన యొక్క కృపా వాగ్దానాన్ని మనకు కూడా చేశాడు. ప్రియులరా, గమనించండి. కాబట్టి ఇక నేను మిమ్మలను దాసులని పిలవను, మిమ్మలను స్నేహితులని పిలుస్తాను. దేవుని నామానికి స్తోత్రం. నీ స్నేహితుడిగా దేవాతి దేవుడు ఉండడానికి ఇష్టపడుతున్నాడు. నా జీవితంలో ఈ మాట చెబుతూ ఉంటే నాకెంతో ఒక నూతనమైన అనుభూతి కలుగుతుంది. ఎందుచేతనగా దేవుడేమిటి, నేనేమిటి, నాతో దేవుడు స్నేహంగా ఉండడానికి లేక నా స్నేహితుడని పిలువబడటానికి ఇష్టపడుతున్నాడు. వాక్యం వింటున్నా ప్రియ తమ్ముళ్ళు, ప్రియ చెల్లెండ్రు, దేవుడు మన ఇంటికి రావాలని, మనకు స్నేహితుడిగా ఉండాలని ఆశపడుతూ ఉంటే ఆయన రావద్దంటామా? అప్పుడప్పుడు కొన్ని ఇళ్లలో చూస్తూ ఉంటాం, క్రైస్ట్ ఈజ్ ది హెడ్ ఆఫ్ దిస్ హౌస్ అండ్ అన్సీన్ గెస్ట్ ఎట్ ఎవ్రీ మీల్ అని చూస్తూ ఉంటాం. అది గోడకే పరిమితం చేస్తారు చాలామంది. ఈ ఇంటికి అధిపతి యేసు ప్రభువారు అని మంచి ఉద్దేశంతోనే గోడకు పెడతారు, గోడకే పరిమితం చేయకూడదు. మన యొక్క వ్యక్తిగత జీవిత ఇంటిలోనికి, మన కుటుంబంలోనికి ఆయనను అధిపతిగా ఆహ్వానించాలి. దేవుడైన యెహోవాగా, మహోన్నతుడుకు దేవునిగా, సర్వోన్నతుడుకు దేవునిగా, ప్రభు అయిన యెహోవాగా, సర్వశక్తి గల దేవునిగా, మానవునిగా వచ్చిన యెహోవాగా ఆయనను అంగీకరించాలి అని ప్రభు పేరిట నేను జ్ఞాపకం చేస్తున్నాను. ఇప్పుడు ఎవరు వచ్చారు ఆయన దగ్గరికి? యెహోవా అతనికి కనబడెను అని చదివాం కదూ. మీరు ఎప్పుడైనా ఆలోచించండి, మనలాంటి ఇండ్లకు రాష్ట్రపతి గారు వస్తారా? ప్రధానమంత్రి గారు వస్తారా? ఒకవేళ ఎవరైనా చెప్తే అండి మీ ఇంటికి రాష్ట్రపతి వస్తున్నాడు లేక ప్రధానమంత్రి గారు వస్తున్నారు అని అంటే ఎంత కంగారు పడిపోతామండి. ఊరు వాడ అంతా చెప్పుకుంటాం, మా ఇంటికి రాష్ట్రపతి గారు వస్తున్నారు, ప్రధానమంత్రి గారు వస్తున్నారు. ఒకవేళ వస్తున్నారు అని ఎవరైనా అంటే ఎంత కంగారు పడతామో.
దేవాతి దేవుడు అబ్రాహాము ఇంటికి వచ్చినట్లుగా దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. వెంటనే అబ్రాహాము పరిగెత్తుకుని వెళ్ళి నేల మట్టుకు వంగి నమస్కారం చేసి ఏమంటున్నాడు అనగా, ప్రభువా, నీ కటాక్షము నా మీద ఉన్న ఎడల ఇప్పుడు నీ దాసుని దాటిపోవద్దు, నేను కొంచెము నీళ్లు తెప్పించదును, దయచేసి కాళ్ళు కడుగుకొని ఈ చెట్టు క్రింద అలసట తీర్చుకొనుడి, కొంచెము ఆహారము తెచ్చెదను, మీ ప్రాణములను బలపరుచుకునుడి, తరువాత మీరు వెళ్ళవచ్చును, ఇందు నిమిత్తము కదా మీ దాసుని యొద్దకు వచ్చితిరి అనెను. దేవుడే అబ్రాహాము ఇంటికి అతిథిగా రావడం అబ్రాహాము యొక్క జీవితంలో గొప్ప భాగ్యం, ఎంత ధన్యత. ప్రభువారు మన ఇంటికి 2 విధాలుగా వస్తాడు. దయచేసి సత్యాన్ని గమనించాలని ప్రభు పేరిట నేను జ్ఞాపకం చేస్తున్నాను. దేవుడు నీకు అతిథిగా ఎల్లప్పుడూ ఉండడానికి ఆయన సంతోషిస్తున్నాడు. ఎందుకు అనగా నీ హృదయమే ఆయన ఇల్లు. నా మాట వింటున్నారు కదా? నీ హృదయంలోనికి ఆయనను ఆహ్వానిస్తే ఎప్పుడూ ఆయన నీ హృదయంలో ఉండుట ద్వారా నీకు వ్యక్తిగతంగా ఆయన అతిథిగా ఉంటాడు, నీకు యజమానుడిగా ఉంటాడు. అంత మాత్రమే కాకుండా నీ కుటుంబంలో కూడా ఆయన ఉంటాడు అనే సత్యాన్ని నేను జ్ఞాపకం చేస్తున్నాను. అందుకనే దేవుని వాక్యం సెలవిస్తుంది అండి. మత్తయి సువార్త 10వ అధ్యాయము 40వ వచనం నుంచి మనం చదివినట్లయితే ఈ రీతిగా వ్రాయబడి ఉంది. 10వ అధ్యాయము 40వ వచనము నుండి 42వ వచనం వరకు నేను చదువుతున్నాను. మిమ్మును చేర్చుకునివాడు నన్ను చేర్చుకును, నన్ను చేర్చుకునివాడు నన్ను పంపిన వానిని చేర్చుకును. ప్రవక్త అని ప్రవక్తను చేర్చుకునివాడు ప్రవక్త ఫలము పొందును. నీతిమంతుడని నీతిమంతుని చేర్చుకునివాడు నీతిమంతుని ఫలము పొందును. మరియు శిష్యుడని ఎవడు ఈ చిన్నవారిలో ఒకనికి గిన్నెడు చన్నీళ్లు మాత్రము త్రాగనిచ్చునో వాడు తన ఫలము పోగొట్టుకొనడని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. ప్రియులరా, మన యొక్క జీవితాలలో ఆతిథ్య లక్షణము ఈ నూతన సంవత్సరంలో మరి ఎక్కువగా కనబరుచుకునే వాళ్ళని ప్రభు పేరిట నేను మనవి చేస్తున్నాను. దేవుడు ఈ సమయంలో నీ ఇంటికి ఏదో దేవుడిగా రాకపోవచ్చు, కానీ దేవుని ప్రతినిధులుగా దేవుని సేవకులు వచ్చినప్పుడు వారిని గౌరవించడం నేర్చుకునే వాళ్ళని ప్రభు పక్షంగా నేను మనవి చేస్తున్నాను. ఘనురాలైన షూనేమీరాలు ఎలీషా భక్తునికి ఆతిథ్యం ఇచ్చింది. మీకు తెలుసు, ఎలీషా భక్తునికి ఆతిథ్యం ఇచ్చిన ఈ కుటుంబం ఎంత ధన్యకరమైన కుటుంబమో అయిందండి. తద్వారా దేవుడు తన హృదయ కోరికను తీర్చాడు, ఆమె హృదయ కోరికను తీర్చాడు. ఈ నూతన సంవత్సరంలో వాక్యం వింటున్న ప్రియ తమ్ముడు, చెల్లి, ప్రియ బిడ్డలారా, మీ హృదయ కోరికలు ఏమిటి? మీ హృదయ కోరికలు తీరాలి అనగా దేవుణ్ణి మీ ఇంటికి అతిథిగా పిలవాలి. దేవుణ్ణి మా ఇంటికి ఏ రీతిగా అతిథిగా పిలవాలి అని మీరు అడిగితే నేను చెప్తున్నాను, దైవ సేవకులను పిలవండి, దేవుడు మిమ్మల్ని దీవిస్తాడు అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను. నా నామము పేరిట గిన్నెడు చన్నీళ్ళిస్తే వారి ప్రతిఫలం పోదు అని దేవుని యొక్క వాక్యం మనం చదివాం కదూ. నేను అనేక పర్యాయాలు నేను చెప్తూ ఉంటాను అండి. గిన్నెడు చన్నీళ్ళు తీసుకుని అవి వేడి చేసిన ఆ వేడి నీళ్ళలో కొంచెం కాఫీ పొడి వేసి, కాఫీ పొడి వేసిన తదుపరి కొంచెం చక్కెర వేసి 1 కప్పు కాఫీ ఇస్తే దేవుడు దీవిస్తాడు. ప్రియులరా, 1 కప్పు కాఫీ ఇస్తేనే దేవుడు దీవిస్తే, ఒక దైవ సేవకుని మీ ఇంటికి పిలిచి అతను కడుపారా భోజన పెడితే దేవుడు ఎంతగా దీవిస్తాడు మీరు ఆలోచించాలని ప్రభు పేరిట నేను మనవి చేస్తున్నా. నేను చదివిన వాక్య భాగంలో ఏముందమ్మా? నేను చదివిన వాక్య భాగంలో ఏముంది బాబు? ఏమి మనం అర్థం చేసుకున్నాం? దేవుని యొక్క వాక్యంలో ఈ రీతిగా ఉంది. మత్తయి సువార్తలో నేను చదివాను, మరొకసారి చదువుతున్నాను. చాలా ప్రాముఖ్యమైన మాటలు ఈ మాటలు. మత్తయి సువార్త 10వ అధ్యాయం 42వ వచనాన్ని చదువుతున్నాను. మరియు శిష్యుడని ఎవడు ఈ చిన్నవారిలో ఒకనికి గిన్నెడు చన్నీళ్లు మాత్రము త్రాగనిచ్చునో
వాడు తన ఫలము పోగొట్టుకున్నాడని గిన్నెడు చన్నీళ్ళు. బా, ఎంత ప్రేమ కలిగిన దేవుడండి. మన ఆస్తిపాస్తులు అడగటంలే, మనకి ఇల్లు అడగటంలే, మనకున్న బ్యాంక్ బ్యాలెన్సెస్ అడగటంలే, గిన్నెడు చన్నీళ్ళు ఇస్తే వారి యొక్క ప్రతిఫలాన్ని ఎన్నడూ పోగొట్టుకున్నారు అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తున్నాయి. మన జీవితాలలో అలవర్చుకుందాం. దేవుని వాక్యంలో నేను చెప్తూ వస్తున్నాను. మేతని గృహంలోనికి యేసు ప్రభువారు వచ్చినప్పుడు మరియ మార్తలు ఆతిథ్యం ఇచ్చినట్లుగా మనకు తెలుసు. ప్రియులరా, లూదియా చాలా ఆస్తిపరురాలు అయిన లూదియా ఆమె భక్తుడైన పౌలు గారికి ఆతిథ్యం ఇచ్చింది. తద్వారా లూదియా రక్షింపబడటం మాత్రమే కాకుండా లూదియా కుటుంబం అంతా రక్షింపబడినట్లుగా మనం చూస్తాం. మరొకసారి నేను చెప్తున్నాను, దేవుడు ఎవరికి అచ్చి ఉండే దేవుడు కాదు. గిన్నెడు చన్నీళ్ళిస్తే వారి ప్రతిఫలం పోదు అని చెప్పిన ఆ ప్రియ దేవునికి ఏమి ఇచ్చి ఆయన రుణాన్ని తీర్చుకోగలమో ఆలోచించమని ప్రభు పేరిట నేను జ్ఞాపకం చేస్తున్నాను. దేవుడే తన కుమారుడైన యేసు ప్రభు వారిని ఈ లోకానికి ఇచ్చాడండి. అంతకంటే మరి ఏమి ఇవ్వాలి ప్రియులరా? ఈ సత్యాన్ని మనం అర్థం చేసుకోవాలి. దేవుడు అబ్రాహాము దగ్గరికి వచ్చాడు అని మీరు చెప్పారు. దేవుడు మనుషుల దగ్గరకు ఆ రీతిగా వస్తాడా? వాక్యం ఈ రీతిగా చెప్పబడుతుంది కదూ. యోహాను సువార్త 1వ అధ్యాయము 18వ వచనంలో ఈ రీతిగా ఉంది కదూ. మీరు ఒకసారి చూడండి, ఆ వచనాన్ని చదువుతున్నాను. ఎవడును ఎప్పుడైనను దేవుని చూడలేదు, తండ్రి రొమ్మున ఉన్న అద్వితీయ కుమారుడే ఆయనను బయలుపరచెను. ఎవడును ఎప్పుడైనను దేవుని చూడలేదు కాబట్టి అబ్రహాము దేవుణ్ణి ఏ రీతిగా చూచాడు అనే ప్రశ్న రావడానికి అవకాశం ఉంది. ప్రియులారా, పాత నిబంధన గ్రంథంలో దేవుడిని చూచిన వారు లేరు. క్రొత్త నిబంధన గ్రంథంలో దేవుడు మానవునికి ఇచ్చిన ఆధిక్యత ఏమిటి అనగా, దేవుడే యేసు ప్రభువారిగా శరీరాన్ని ధరించి కృపాసత్య సంపూర్ణుడిగా ఈ లోకంలోనికి వచ్చాడు అనే సత్యాన్ని నేను జ్ఞాపకం చేస్తున్నాను. ఈ విషయాలు ఎన్నడూ మీరు మర్చిపోవద్దు. ఇంతవరకు మొదటి 5 వచనాలు మనం చదువుకున్నాం. దేవుడు అబ్రహాము ఇంటికి అతిథిగా వచ్చాడు. అతిథిగా వచ్చిన తరువాత ఏమి చేశాడు అబ్రహాము ఆలోచించాలి. 6వ వచనం, అబ్రహాము గుడారంలో ఉన్న సారా యొద్దకు త్వరగా వెళ్ళి, నీవు త్వరపడి 3 మానికల మెత్తని పిండి తెచ్చి పిసికి రొట్టెలు చేయమని చెప్పెను. అబ్రహాము మంచి గృహ నిర్వాహకుడు. తన భార్యతో రొట్టెలు చేసే విధానం కూడా చెప్తున్నాడు. అంటే బహుశా అబ్రహామునకు వంటలు చేయడం బాగా వచ్చు అని గ్రహించాలి. అవును, ఇంటిలో కొంతమంది పురుషులు ఆడవాళ్ళ కంటే బాగా చేస్తూ ఉంటారు. ఇప్పుడు 3 మనుషులకు 3 మానికల మెత్తని పిండి ఎందుకబ్బా, వీళ్ళంత ఎక్కువ తింటారా అని ఎవరైనా అడగడానికి అవకాశం ఉంది. ప్రియులారా, ఎంత తింటారు ఎంత తినరు అనేది ప్రశ్న కాదు. అబ్రహాము పిసినారితనం కనబరచడంలే, అబ్రహాము యొక్క దాతృత్వాన్ని చూచి మనం కూడా ఆ దాతృత్వ లక్షణాన్ని నేర్చుకోవడానికి ప్రయత్నం చేయాలి. కానీ చీటికి మాటికి ప్రశ్నలు వేసి మన యొక్క అజ్ఞానాన్ని ప్రదర్శించుకోవద్దు అని ప్రభు పేరు నేను మనవి చేస్తున్నా. చాలామంది ఏమేమో ప్రశ్నలు వేస్తూ ఉంటారు. ఏది ఏమైనప్పటికీ కూడా ప్రియులరా, పిసినితనంగా ఉండడం ఇంటికి ఆశీర్వాదకరం కాదు అనే విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తున్నాను. నాకు ఒక ఆమె తెలుసు అండి. ఆమె భోజనానికి పిలుస్తుంది. భోజనానికి పిలిచి భోజనం పెడుతుంది. భోజనం పెట్టి ఏమంటుంది అని అంటే, మా బాబు ఎంతో తినడు అంటుంది. అదేమిటిది? భోజనం తింటున్నప్పుడు మా బాబు ఎంతో తినడంటే ఇంకేం తింటాడండి? ఆయన తినాలని ఆశతో వచ్చాడు, బాబు ఆకలితో వచ్చాడేమో. మా బాబు ఎంతో తినడు అని అంటే తినాలని ఆశపడినప్పుడు కూడా చంపుకొని అదిగా చేయగొడుకుని వెళ్తాడు కదా. ప్రియులరా, ఆతిథ్యం ఇచ్చేటప్పుడు చాలా విశాల హృదయంతో భారీ హస్తంతో ఆతిథ్యం ఇవ్వాలి. అబ్రహాము యొక్క జీవితంలోని ఆతిథ్య లక్షణాన్ని మనము ఈ నూతన సంవత్సరంలో అలవర్చుకుందాం.
మన యొక్క డైనింగ్ టేబుల్ మీద కానీ, మన ఇంటిలోనికి ఎంతమంది దైవ సేవకులు అడుగు పెడతారు? నా మాట వినండి. మన డైనింగ్ టేబుల్పై గల టేబుల్ లేకపోతే మన ఇంటిలో ఏ రీతిగా తింటామో ఆ రీతిగా తినే పరిస్థితుల్లో ఎంతమంది దైవ సేవకులు మన ఇంటికి వచ్చి చేయి అడుగుతారో అంత ఆశీర్వాదం మనకుంది అనే సత్యాన్ని గ్రహించి ఈ రాత్రి సమయంలో ప్రియ ప్రభువా, ఈ నూతన సంవత్సరంలో దేవుని సేవకులను నేను ప్రేమిస్తాను, వారికి ఆతిథ్యం ఇస్తాను, తద్వారా నా ఇంటిలోనికి దేవుని యొక్క సన్నిధిని ఆహ్వానిస్తాను అనే తీర్మానం చేసుకోండి. అట్టి కృపా తీర్మానము చేసుకున్న వారిని దేవుడు తప్పనిసరిగా దీవిస్తాడు. అట్టి అనుభవంలోనికి పరిశుద్ధాత్మ దేవుడు ఈ రాత్రి వాక్యం విన్న ప్రతి బిడ్డను నడిపించునుగాక. ఆమేన్. వాక్యాన్ని విన్నారు కదూ? విన్న వాక్యాన్ని ఎంత మట్టుకు మన హృదయాల్లోనికి స్వీకరించి దాని ప్రకారం జీవించటానికి తీర్మానం చేసుకున్నామో ఆలోచించాలి. యేసు ప్రభువారు లోకంలో శరీరధారిగా వచ్చారు. మన కొరకు ఆయన ప్రాణం పెట్టారు. ఆయన మరణంలో శక్తి ఉంది, ఆయన పునరుద్ధానంలో జీవం ఉంది. దాన్నే పౌలు గారు పునరుద్ధాన శక్తి అన్నారు. ఆ పునరుద్ధాన శక్తిని దినదినము మనము అనుభవించాలి. అబ్రహాం యొక్క జీవితంలో ఇదే అనుభవించారు. మన జీవితాలకు అన్వయం చేసుకుందాం. ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, ఇంతవరకు మీరు మాతో మాట్లాడిన విధానం కొరకే స్తోత్రాలు. ఎంతమంది వాక్యానికి లోబడి మిమ్మలను నిత్య అతిథిగా స్వీకరించడానికి ఇష్టపడ్డారో వారందరినీ నిండారుగా దీవించండి. వారి తీర్మానాలను బలపరచండి. మీరే మహిమ పొందుమని యేసయ్య నామమున స్తుతించి ఘనపరిచి వేడుకున్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. మీ ముందుకు రావడానికి ఒక ప్రాముఖ్యమైన కారణం, మేము ఈ టీవీ పరిచర్యని ఎందుకు ప్రారంభించాం, ప్రాముఖ్యంగా తండ్రి అయిన నాన్నగారు జోష్ అన్నగారు ఎందుకు ప్రారంభించారు అనేది వారి మాటల్లోనే విందాం. ఈ కార్యక్రమాన్ని నిర్వహించడానికి నేను ఎంతో ధైర్యం చేశాను అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను. డబ్బుండి కార్యక్రమాన్ని ప్రారంభించలేదు. నన్ను రక్షించి ఇంతవరకు పిలిచిన ప్రభు ఉన్నారు అని, తదుపరి విశ్వాసులైన మీరు ఉన్నారు అనే ధైర్యంతో ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నాం. విన్నారు కదా, నాన్నగారు ఏ ధైర్యమైతే వారు చేసి టీవీ కార్యక్రమాలని ప్రారంభించారు. మన రక్షకుడైన యేసు ఉన్నారని, విశ్వాసులైన మీరు ఉన్నారనే ధైర్యంతోనే ఈ టీవీ కార్యక్రమాలని మేము కొనసాగిస్తున్నాం గత 12 సంవత్సరాలుగా. ఇక ముందు కూడా మేము కొనసాగించాలి అని అంటే మీలో విశ్వాసులైన మీరు, ప్రేరేపింపబడ్డవారు మీరు, వచనం వెంబడి వచ్చిన ధ్యానాలు జోషన్న గారివి, పాయింట్ వైజ్ ధ్యానాలు జాన్ స్పర్జన్ గారివి, హీరోస్ ఆఫ్ ది బైబిల్ అనే సిరీస్ ధ్యానాలు భక్త్ సింగ్ నావి కొనసాగేటట్టు మీరు ప్రేరేపింపబడితే, మీరు సహాయం చేసి మీరు నేరుగా నాతోని మాట్లాడవచ్చు. నాతో మాట్లాడి మాకు సహాయం చేయాలనేది నా మనవి. కాబట్టి మీరందరూ ఏ భారమైతే, సేవా భారమైతే నాన్నగారు గత 40 సంవత్సరాలుగా ముందుకు కొనసాగించారు, ఇప్పుడు యవనస్తులమైన మా అన్నగారు జాన్ స్పర్జన్ గారు మాపై ఉంది. కాబట్టి మీరు కూడా ఏ విధంగా నాన్నగారిని అయితే ప్రోత్సహించారు, నాన్నగారిని ఆదరించారు, మమ్మల్ని కూడా ఆ విధంగానే ప్రోత్సహించి ఆదరిస్తారని నమ్ముచు సెలవు తీసుకుంటున్నాను. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.